హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలన సమస్యకు చిట్కాలను అడుగుతూనే ఉన్నారండి. ఇప్పటి వరకు నేను చాలా రకాలైనటువంటి చిట్కాలు కూడా మీకు అందించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా మీకు మరొక అద్భుతమైన చిట్కా గురించి చెప్పబోతున్నాను. శీఘ్రస్ఖలనం అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే కనుక వీర్యం అనేది పడిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. దీనికి మనం ఉపయోగించే పదార్థాలు రెండేనండి. ఒకటి వచ్చేసి తంగెడి చిగిళ్ళు, రెండోది వచ్చేసి వెలిగారం. తంగడి చెట్టు అనేది అందరికీ తెలిసిందే, మనం బతుకమ్మ సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. ఈ తంగడి చెట్టు యొక్క లేత చిగులను తీసుకోవాలి. అదే విధంగా దాంతో పాటుగా కొద్దిగా వెలిగారు, ఈ రెండింటిని కనుక తీసుకొని అది ఎలా ఉపయోగించాలి, ఎలా వాడాలనేది మనం తెలుసుకుందాం. అయితే మెయిన్ గా మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఎక్కువగా మీరు ఇలాంటి సమస్యలు బాధపడుతున్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంటే కనుక ఈ తంగడి చిగురును ఒక గుప్పటి తీసుకొని దానిలో ఒక 2 లేదా 3 చిట్కాలు అంతా వెలిగారం వేయండి. వెలిగారం అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే చౌదాపుడి దుకాణాలలో లభిస్తుందండి. చౌదాపుడి అంటే మూలికలు కానివ్వండి, లేదా బుక్క గులాల సామాన్లు, లేదా దేవునికి సంబంధించిన పూజా సామాగ్రిలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి చౌదాపుడి దుకాణాలలో ఈ వెలిగారం లభిస్తుందండి. ఒక 2 లేదా 3 చిట్కాలంతా ఈ వెలిగారాన్ని ఈ తంగడి చిగురులో వేసి బాగా మెత్తగా దంచి పేస్ట్ లాగా తయారు చేయాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని అంగం మీద లేపనం లాగా చేసి ఒక క్లాత్ తో కట్టుకోండి. ముందు ఎరుపు భాగానికి అవసరం లేదు, ముందర పైన స్కిన్ కు మాత్రమే లేపనం లాగా రాసి ప్యాక్ చేసేయండి. ప్యాక్ చేసిన తర్వాత దీనిని 1 గంట పాటు అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత శుభ్రపరచుకొని కనుక మీరు రతిలో పార్టిసిపేట్ చేసినట్లయితే ఇది అంగం ఎక్కువసేపు గట్టిగా ఉండడానికి, అదేవిధంగా వీర్యం త్వరగా పడిపోకుండా పటుత్వాన్ని ఉంచడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాను నేను చాలా మంది పేషెంట్స్ కి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగుంది రిజల్ట్ అని కూడా చెప్పడం జరిగింది. సో అది నేను ఒక విషయం కూడా మళ్ళీ చెప్తున్నాను, సమస్య స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సమస్య అధికంగా అయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఏమవుతాయనంటే, మీకు సమస్య లోపల నుండి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, నరాల బలహీనతలు, లేదంటే పటుత్వం తగ్గిపోవడం లాంటి సమస్యలు. అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఇంటర్నల్ గా ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. అంటే కడుపులోకి కూడా మనం నరాల బలానికి, హార్మోన్స్ డెవలప్మెంట్ కి, పటుత్వానికి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, కేవలం అంగం మీద మాత్రమే మనకు చూపించడం వల్ల ఆ ప్రాబ్లం అనేది ఆటోమేటిక్ గా క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా బాడీలో కూడా పెరుగుతుంది. బాడీ వీక్ అయింది అనుకోండి, అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ పెరగదండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వెలిగారం అనేది ఏం చేస్తుందంటే, అంగం లోపలికి త్వరగా అంటే చొచ్చుకుపోయి, శరీరంలోనికి త్వరగా చొచ్చుకుపోయి అక్కడ ఉన్నటువంటి వెజల్స్ అంటే నరాలు ఏవైతే ఉంటాయో వాటిలో రక్త ప్రసరణను వృద్ధి చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇన్స్టెంట్ గా కూడా. అంతేకాకుండా పెరాలసిస్ లాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ వెలిగారాన్ని ఉపయోగించడం చాలా మందికి చెప్తూ ఉంటాను. ఎందుకంటే చెప్పే కదా, రక్త ప్రసరణ వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని. ఆ విధంగా దీన్ని రెగ్యులర్ గా వాడుకుంటూ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా క్యూర్ అవడం జరుగుతుంది. అండ్ శీఘ్రస్ఖలన సమస్య అంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి నేను క్లియర్ గా చెప్తున్నాను, మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉన్నా కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే అంటే 1 to 2 minutes లోనే కనుక మీకు ఇలా జరిగితే దానినే మీరు శీఘ్రస్ఖలన సమస్య అనుకోవాలి. అంతేకాని ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఎక్సైట్మెంట్ లో కానీ, టెన్షన్ లో కానీ, చాలా రోజుల తర్వాత కలవడం వల్ల కానీ ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం కనుక మీకు స్ఖలనం అయిపోతే అప్పుడు దాన్ని శీఘ్రస్ఖలనంగా అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ అలా అని కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, దాన్ని కూడా కొంచెం అబ్జర్వేషన్ లో ఉంచుకుంటూ మనం దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది అండి అద్భుతమైన చిట్కా. నా చిట్కా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయాలి, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన చిట్కాలు ఇంకా మరెన్నో ముందు మన ఛానల్ రాబోతున్నాయి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఉంటుందండి, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.